హాయ్ అండి. దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఈ వీడియోలో ఇది దివాళీ వెకేషన్ వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది. నాకు ఎడిట్ చేయడానికి అస్సలు కుదరలేదు. నేను అప్లోడ్ చేయడానికి కూడా నాకు అస్సలు కుదరలేదు వీడియో. మేము దివాళీకి హాలిడేస్ అయితే వచ్చేసాయండి. పిల్లలకి ఒక 4 డేస్ అయితే వచ్చేసాయి కదా. బెంగళూరులో కూడా పెద్ద బాబుకి ఒక 4 డేస్ హాలిడేస్ వచ్చేసాయన్నమాట. 4 డేస్కి మరి అనంతపూర్కి ఎందుకు వస్తాంలే అని చెప్పేసి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ బాబుని పికప్ చేసుకొని మేమందరం కలిసి కూడా ఒక వెకేషన్ ప్లాన్ చేసుకొని ట్రిప్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసిన ట్రిప్కి వచ్చేసి దాండేలి అండి. దాండేలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ మేము వెళ్ళేసరికి నైట్ 8 అయ్యిందనమాట. దాండేలిలోనే మేము నైట్ అంతా కూడా రూమ్ తీసుకొని స్టే చేసేసి అక్కడి నుంచి మార్నింగ్ రెడీ అయ్యేసి మేము దాండేలి నుంచి మళ్ళీ కూడా 22 కిలోమీటర్స్ అనమాట. మేము రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నామండి. ఆ రిసార్ట్ వచ్చేసి దాండేలి నుంచి ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ అందరం కూడా రెడీ అయ్యేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది మధ్యలో అండి. చాలా బాగుండిందనమాట ప్లేస్ చూడడానికి. అందుకు మధ్యలో అయితే దిగేసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. చాలా బాగా అనిపించింది ప్లేస్ వచ్చేసి. మేము రెయిన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసామండి. మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్. చాలా బాగుండింది. ఇదే మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి ఇదే. వీకెండ్ కదా మరి అనేసి మేము ముందే బుక్ చేసి పెట్టేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. బెంగళూరు నుంచి ఒక 500 కిలోమీటర్స్ అయితే ఉండింది దాండేలి వచ్చేసి. ఇదే అండి రిసార్ట్. వీకెండ్ అవ్వడం వల్ల కూడా అందరూ కూడా ఒకరొకరు వస్తూనే ఉన్నారనమాట. మేము వెళ్ళేసరికి కూడా చాలామంది అయితే ఉన్నారు. మేము దిగ్గానే ప్లేస్ చూసారండి. ఎంత బాగుందంటే అంత బాగుండిందనమాట. చిన్న ఒక రివర్ లాగా అయితే ఉండింది. చాలా బాగుండింది చూడ్డానికి. లొకేషన్ వచ్చేసి మొత్తం గ్రీనరీ చాలా బాగుండింది. బాగా వర్షం పడుతుందండి. మేము వెళ్ళినంతసేపు కూడా వర్షం అయితే పడిందనమాట. వర్షాలు కూడా బాగా ఎక్కువగా పడ్డాయి ఆ ప్లేస్లో. మేము వెళ్ళింది కర్ణాటక సైడ్ కదా, చాలా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ రైన్ ఫారెస్ట్కి వచ్చేసి మేము ముందే బుక్ చేసుకున్నాం కదండి. అది ఒక ప్యాకేజ్ లాగా అయితే తీసుకున్నాము. పర్సన్కి వచ్చేసి 2200 అనమాట. ఆ ప్యాకేజ్లోనే మనకి రూమ్స్ కానీ అండ్ ఫుడ్ కానీ మనకి దాండేలిలో వాటర్ యాక్టివిటీస్ కదండి, అవన్నీ కూడా ప్యాకేజీలోకి వస్తాయన్నమాట. సో మేము ముందే ఇలా ప్యాకేజీ లాగా తీసేసి బుక్ చేసి అయితే పెట్టాడు దిలీప్. మేము ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ప్లేసెస్ అయితే చూసేసాము. మా చెక్ ఇన్ టైం వచ్చేసి 11 o'clockకి, మేము వెళ్ళేసరికి 10:30 అయింది. ఇంకా 1/2 hour ఉంది కదా అనేసి మేము చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే చూస్తున్నామండి. చాలా బాగుండిందనమాట. అక్కడ వాటర్ కానీ అన్నీ కూడా రూమ్స్ కూడా వాటర్కి దగ్గరగా ఉన్నాయి చూడ్డానికి. లొకేషన్ అయితే చాలా బాగుండిందనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి చాలా బాగా నచ్చింది రిసార్ట్ వచ్చేసి. సో ఈ రిసార్ట్ అయితే మాత్రము చూడ్డానికి బాగుంది, ఉండడానికి కూడా చాలా బాగుందండి. నేను ఇంకా రూమ్స్ అయితే చూడలేదు. రూమ్స్కి వెళ్ళడానికి ఇంకా 1/2 hour టైం ఉంది కదా అనేసి పిల్లలైతే ఇక్కడ వాటర్ దగ్గర అయితే కొంచెం ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ రిసార్ట్ వచ్చేసి పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుందని చెప్పారు. ఇవి వచ్చేసి టెంట్స్ వాటర్కి దగ్గరగా ఉన్నాయి. రూమ్స్ అన్నీ కూడా వాటర్కి దగ్గరగా ఉన్నాయన్నమాట. సింగిల్ రూమ్స్ ఉన్నాయి అండ్ డబుల్ రూమ్స్ ఉన్నాయి అండ్ టెంట్ లాగా కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి చూడ్డానికి. నేను ఇంకా రూమ్ లోపలికి వెళ్ళి అయితే చూడలేదు. బయట చూడ్డానికి అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది రివర్ మధ్యలో ఉండిందండి, బ్రిడ్జ్ లాగా ఉండింది. కాసేపు అక్కడికి వెళ్ళేసి మేము పిక్స్ అయితే తీసుకున్నాము. రివర్ దగ్గరికి వెళ్ళేసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి. ఎప్పుడైనా మనము ఇలా వీకెండ్కి అలా ప్లాన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది రిసార్ట్. అండ్ లొకేషన్ చూసారు కదండి, చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ పిల్లల కోసమే ఇది వెకేషన్ అయితే ప్లాన్ చేసామన్నమాట. దసరా హాలిడేస్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. హాలిడేస్ అంతా కూడా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. చాలా బోరింగ్గా ఫీల్ అయ్యారు. సో దాండేలిలో వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేము ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఈ ట్రిప్కి వచ్చేసి మేము టోటల్ 6 మెంబర్స్ అయితే వెళ్ళామండి. నేను
మా హస్బెండ్, ఇద్దరు పిల్లలు అండ్ దిలీప్, ప్రియ తమ్ముడు భార్య. అండ్ మేము అక్కడి నుంచి ఇంకా రూమ్‌కొచ్చేసి వెళ్దామనేసి అక్కడి నుంచి రూమ్‌కైతే వెళ్ళిపోయామండి. రూమ్ టైమింగ్స్ వచ్చేసి 24 అవర్స్ అనమాట. మనము ఈరోజు 11కి చెక్ ఇన్ అవుతున్నాం కదా, మరి నెక్స్ట్ డే 11 వరకు చెక్అవుట్ అనమాట. మేము తీసుకున్న రూమ్ కూడా అలా వేరే వాళ్ళు చెక్అవుట్ చేసిన తర్వాత రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి ఆ రూమ్స్ అనేది మనకి ఇస్తారు. చూసారు కదండి, వీకెండ్ అవ్వడం వల్ల అలాగే దివాళీ హాలిడేస్ అవ్వడం వల్ల కూడా చాలామంది అయితే వచ్చారు ఆ ప్లేస్కి. చాలా బాగుండింది. ఇక్కడ రూమ్స్ అండి, రూమ్స్ దగ్గర స్విమ్మింగ్ పూల్ అయితే ఉండింది. ఇవి ఒక రూమ్స్. ఈ రూమ్స్ అయితే మేము తీసుకోలేదు. మేము బుక్ చేసుకున్న రూమ్స్ అయితే ఇవి కాదండి. మా ఆయన అయితే బాగా రిలాక్స్ అవుతున్నారనమాట. ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. అండ్ సెల్ సిగ్నల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఏ ఫోన్ కాల్స్ కూడా లేకోకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి రిసార్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. మనకి ఫోన్స్ ఉంటే ఎక్కడున్న టెన్షన్స్ తప్పవు కదా, అలా సిగ్నల్స్ అయితే తక్కువగా ఉన్నాయండి. కాల్స్ రావడం కూడా తక్కువగా ఉందన్నమాట. సో మేమైతే ఈ రెయిన్ ఫారెస్ట్కి వచ్చేసాం కదా, ఈ రిసార్ట్కి అయితే వచ్చేసాం కదా, ఒక 3 days అయితే బాగా ఎంజాయ్ చేసి వెళ్దాం అనేసి ప్లాన్ అయితే చేసుకున్నాము. చూసారు కదండి, మేము ఇక్కడ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మేము బుక్ చేసుకున్న రూమ్స్ వచ్చేసి ఇవేనండి. మేము రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము మరి రూమ్స్లో లగేజ్ అంతా పెట్టేసి అక్కడి నుంచి మేము దాండేలి వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్దామనేసి అనుకున్నాము. ఇక్కడ ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో మేము 12:30కి అంతా మేము లంచ్ కూడా చేసేసి మేము దాండేలికి అయితే స్టార్ట్ అవుదామనేసి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము బుక్ చేసుకున్న రూమ్స్ వచ్చేసి ఇవేనండి. చాలా బాగున్నాయి. రూమ్స్ దగ్గరే వాటర్ ఉండింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. రూమ్స్ చూసేయండి. రూమ్స్ మాత్రం కూడా క్లీన్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి రూమ్స్ కూడా. ఇది 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. దిలీప్కి, ప్రియాకి ఒక రూము, మా ఫ్యామిలీకి వచ్చేసి ఒక రూము, ఇలా బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే కూడా చాలా బాగుండింది. చాలా క్లీన్గా కూడా ఉన్నాయండి. రూమ్లో లగేజ్ అయితే పెట్టేసామండి. పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళిపోదాము అనేసి ఒకటేసారి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసుకొని వచ్చేసారు. ఇక్కడ లంచ్కి ఇంకా టైం ఉండింది. సో పిల్లలు స్విమ్మింగ్ పూల్లో కాసేపు స్విమ్ చేస్తాము అని అంటే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మా చిన్నోడైతే స్టార్ట్ చేసేసాడు స్విమ్ చేద్దాము అనేసి. వాళ్ళ మామ వాడిని ఆట పట్టిస్తున్నాడు. వాడికి వాటర్ అంటే కొంచెం భయము, మునిగిపోతానేమోనన్న కొంచెం భయం అయితే ఉంది. సో వాళ్ళ మామ వాడిని బాగా ఆట పట్టిస్తున్నాడు, వాడిని ఏడిపిస్తున్నాడు ముంచేస్తాను అని చెప్పేసి. చూసారు కదండి, రిసార్ట్ అయితే చాలా బాగుంది.
ఇవి వచ్చేసరికి టెంట్స్ అండి. ఇవన్నీ సింగిల్గా ఉండడానికి అయితే బాగుంటాయి. ఇవి బాత్రూమ్కి వచ్చేసరికి కామన్ బాత్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైనా సింగిల్గా ఉండడానికి అయితే చాలా బాగుంటాయి టెంట్స్ వచ్చేసి. మాకు లంచ్ దగ్గర చాలా టైం అయితే ఉండింది. సో పిల్లలు స్విమ్మింగ్ అయితే చేసేసారు కాసేపు. ఇక్కడ ఆర్చరీ అయితే ఉండింది. పిల్లలు కాసేపు అక్కడ ఆర్చరీ ఆడుకొనేసి కొంచెం టైం స్పెండ్ చేశారు. మా వాళ్ళు పిల్లలైపోయారు. కాసేపు పిల్లల్లాగా అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలు కొన్ని గేమ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత లంచ్ ప్రిపేర్ అయిందని చెప్పారు. మేము లంచ్ అయితే చేయడానికి ఇక్కడికి వచ్చేసాము. ఇది లంచ్ చేసే ప్లేస్ అండి. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. అంటే చాలా క్లీన్గా అయితే ఉండింది. అక్కడ ఫుడ్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే ఉండింది. మేము అక్కడ సండే అవ్వడం వల్ల నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. ఫుడ్ అయితే అంత బాగోదండి. తెలిసిందే కదా, కర్ణాటక సైడ్ ఫుడ్ చప్పగా ఉండినాయన్నమాట. ఏ దాంట్లో కూడా ఉప్పు కారం అయితే లేదు. మేము ఇంకేదో ఒకటి తినాలి కాబట్టి ఆ ఫుడ్ అయితే తీసుకొని ఆ ఫుడ్ అయితే తినేసి మేము దాండేలికి అయితే వచ్చామండి. చూసారు కదండి, వీకెండ్ కదండి, అందుకు దాండేలిలో కూడా చాలామంది అయితే ఉన్నారు. అసలు మాకు పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేనట్టుగా ఉంది. అంతమంది అయితే ఉన్నారనమాట. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అండి దాండేలి. చూడ్డానికి దాండేలి కూడా చాలా బాగుందండి. అండ్ వర్షం అయితే పడుతూ ఉండిందనమాట లైట్గా. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ ప్లేస్ వచ్చేసి. అండ్ పిల్లలకైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాటర్ యాక్టివిటీస్ కదా అన్నీ కూడా. పిల్లలకైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ అన్నీ కూడా వాటర్ యాక్టివిటీసే కదండి, చాలా ఉన్నాయి. టైం సరిపోదని చెప్పేసి మేము డైరెక్ట్గా ఇంకా వాటర్ యాక్టివిటీస్ దగ్గరికే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి రివర్ రాఫ్టింగ్, రివర్ కయాకింగ్ అండ్ రివర్ స్విమ్మింగ్, రివర్ జిప్ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. మనం అన్నీ కూడా ప్యాకేజ్లోనే తీసుకున్నామండి. మనము రిసార్ట్ అన్నీ ఇవి కూడా ప్యాకేజ్లోనే తీసుకున్నామన్నమాట. ఇలా సపరేట్గా తీసుకోవాలంటే ఇక్కడ చాలా కాస్ట్. సో మనము ప్యాకేజ్ ఇలాగా తీసుకుంటే మాత్రము చాలా రీజనబుల్గా అనిపించింది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్యాకేజ్లో మాత్రమే తీసుకోండి. ఇలా సపరేట్గా వెళ్తే మాత్రము చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ లాగా ఉన్నాయి. మేము ఇంకా లేట్ చేయకోకుండా ఇక్కడ ఫస్ట్ రివర్ కయాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. మేము అక్కడికి వెళ్ళేసరికి బాబుకి వచ్చేసి అలో లేదు. వాడికి అలో లేదనేసరికి బాగా డల్ అయిపోయాడు. బిలో 15 ఇయర్స్ పిల్లలకి వాటర్లోకి అలో లేదని చెప్పారు. మేము ఇంకా అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే ఒక గైడ్ వచ్చేసి బాబుని తీసుకెళ్ళాడనమాట. మాతో అయితే పంపించడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఒక గైడ్ని పెట్టేసి మేము పంపిస్తాము అని చెప్పేసి చెప్పారనమాట. పాపం వాడు డల్ అయిపోయాడు. ఎందులోకి అలో లేదనేసరికి వాడు బాగా డల్ అయిపోయాడనమాట. సో ఇలా వాటర్కి రివర్ కయాకింగ్కి వచ్చేసి ఇలా గైడ్ ఉండేసి బాబునైతే తీసుకెళ్ళాడు. చిన్నోడైతే వెళ్ళి వచ్చేసాడు. తర్వాత పెద్దబాబు మా ఆయన కలిసి వెళ్ళారనమాట. కయాకింగ్కి 2 మెంబర్సే కాబట్టి వీళ్ళిద్దరైతే వెళ్తున్నారు. ఫస్ట్ మాకు వాటర్లోకి సెల్ అలో లేదనమాట. అందుకు ఇద్దరిద్దరు వెళ్ళేసి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. చాలా బాగుండిందండి వాటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. నేను ఇలా వాటర్ యాక్టివిటీస్కి అయితే ఫస్ట్ టైం అండి. నాకు చాలా భయము వాటర్ అంటే.
సో నేను చాలా తక్కువ అనమాట. కాకపోతే ఇక్కడ ఏమీ భయం అనిపించలేదు, చాలా బాగుండింది వాటర్లో. ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా. ఇలా పెద్దబాబు మా ఆయన కలిసి చాలాసేపు అయితే, మన ఇష్టం అండి, మనం ఎంతసేపు అయినా కూడా వెళ్ళేసి రావచ్చు అనమాట, మనం ఓన్గా చేసుకునేది కాబట్టి దానికి టైమింగ్ అంటూ లేదు. చూడ్డానికి ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుండిందండి. వాటర్ కూడా చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది ప్లేస్ వచ్చేసి. ఒక్కసారి వెళ్ళి చూడ్డానికి అండ్ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. అండ్ తర్వాత నేనైతే వెళ్ళాను, నేను పెద్ద బాబు అయితే వెళ్ళామండి. నాకు చాలా భయము, బట్ ఒక్కసారి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుండిందండి, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. వాటర్లో నుంచి అస్సలు బయటికి రావాలనిపించలేదు, అంత బాగుండిందనమాట. అక్కడ అందరూ కూడా బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్ చేస్తున్నారు, కయాకింగ్ చేసేవాళ్ళు కయాకింగ్ చేస్తున్నారు, అలాగే వాటర్ జిప్ లైన్ కూడా చేస్తున్నారనమాట. అక్కడ ప్యాకేజ్లోకి వాటర్ జిప్ లైన్ అనేది రాదండి. వాటర్ జిప్ లైన్ మనం చేయాలి అంటే దానికి సపరేట్ కాస్ట్ అయితే ఉండిందనమాట. ప్యాకేజ్లో వాటర్ జిప్ లైన్ అయితే లేదు. సో మనకి వాటర్ జిప్ లైన్ కావాలి అంటే మనము సపరేట్ కాస్ట్ అయితే తీసుకొని అక్కడే మనము వాటర్ జిప్ లైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మేము అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాటర్ జిప్ లైన్ చేయాలి అనేసి ఫస్ట్ మనకి ప్యాకేజీలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని ట్రై చేద్దాము అనేసి ఫస్ట్ కయాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూడా రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళిపోయారండి. నేను ఇక్కడ రివర్ రాఫ్టింగ్లో నేనైతే మిస్ అయ్యాను. చిన్నోడు కదండి, వాడికి బిలో 15 ఇయర్స్ అనేసి వాడికి అలౌ లేదనమాట. సరే వాడు ఏడవడం స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ దాండేలి స్పెషల్ వచ్చేసి రివర్ రాఫ్టింగేనండి, చాలా బాగుంటుందని చెప్పారు. నేనైతే డ్రాప్ అయిపోయాను, బాబు ఏడవడం స్టార్ట్ చేసేసాడు. సో వాడి కోసం అనేసి మనకి రివర్ రాఫ్టింగ్ కూడా దాదాపు 1 అవర్ అయితే ఉంటుందన్నమాట. 1 అవర్ కూడా ఇంకా బాబుని వదిలేసి ఎందుకులే అనేసి నేనైతే డ్రాప్ అయిపోయాను. నేను చిన్నోడు తప్ప అందరూ కూడా రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పారు నాకు తర్వాత కూడా. అక్కడ వచ్చేసి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఫొటోస్ కావాలి అనుకుంటే 600, మనకి వీడియో కావాలి అనుకుంటే 1200 అయితే పే చేయాలి. సో మా వాళ్ళు వచ్చేసి ఫొటోస్ అయితే చాలు అనేసి మనకి 600 పెట్టేసి ఫోటో పిక్స్ అయితే తీసుకున్నారనమాట. సో నేను అందుకే పిక్స్ అన్నీ కూడా యాడ్ చేశాను, వీడియో అయితే తీసుకోలేదు. అక్కడ మధ్యలో కూడా మనకి స్విమ్ చేయడానికి కూడా అలా ఉంటుందన్నమాట. మా వాళ్ళందరూ కూడా స్విమ్ చేసి వచ్చాము, చాలా బాగుంది అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు మిస్ అయ్యావు అని చెప్పారు. కాకపోతే చిన్నోడు కదండి, వాడిని వదిలేసి నాకు వెళ్ళాలనిపించలేదు. సో నేను చిన్నోడు ఉండిపోయేసి వాళ్ళని అయితే పంపించాము. దాండేలిలో స్పెషల్ వచ్చేసి మనకి రివర్ రాఫ్టింగేనండి. సో ఎవరెళ్ళినా రివర్ రాఫ్టింగ్ మాత్రం మిస్ అవ్వకండి, అదే చాలా బాగుంటుందని చెప్తున్నారు. అంటే నా పెద్దబాబు మా ఆయన దిలీప్ ప్రియా వెళ్ళేసి వచ్చారు కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది, ఎవరు కూడా మిస్ అవ్వకూడని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పారనమాట. అంత బాగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళు ఇంకోసారి కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయారనమాట. అంత బాగా నచ్చింది వాళ్ళకు వచ్చేసి. ఫస్ట్ చాలా భయపడ్డారు ఎలా ఉంటుందో ఏమో అనేసి, కాకపోతే ఒకసారి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది అని చెప్పాడు. మా పెద్దోడు మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు. నేనైతే చూడలేదు, పిక్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారా అనేసి. రివర్ రాఫ్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇది ల్యాండ్లైన్ జిప్ లైన్ అనమాట. ఈ ల్యాండ్లైన్ జిప్ లైన్ వచ్చేసి మా ఆయన పెద్దోడు దిలీప్ మాత్రమే ట్రై చేశారండి. ఇది కూడా చిన్నోడికి అలౌ లేదు. సో వాడికి అన్నీ కూడా డిసప్పాయింటే అనమాట. వానికి ఓన్లీ బోటింగ్ అండ్ కయాకింగ్ అంతేనండి, అంతకు మించి ఇంకా లేవన్నమాట వాటర్ యాక్టివిటీస్ వాడికి ఇది కూడా లేదు. వీళ్ళైతే వెళ్తున్నారు ల్యాండ్లైన్ జిప్ లైన్కి. ఇదేం అంత అనిపించలేదండి, ఎందుకంటే డిస్టెన్స్ మరి ఎక్కువ ఏం లేదు, తక్కువగానే ఉండిందనమాట. ఏదో ఉంది కాబట్టి చేయాలి కాబట్టి వెళ్తున్నారు అంతే.
అక్కడ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బాగా వర్షం పడింది. మేము ఇంకా మధ్యలో అసలు డ్రైవింగ్ చేయడానికి అస్సలు లేదనమాట. సో మేము మధ్యలోనే ఆగిపోయి ఫుడ్ అయితే రిసార్ట్‌లో అస్సలు బాగోలేదనమాట. పిల్లలు చాలా ఆకలిగా ఉందని చెప్పేసి మేము మధ్యలోనే చికెన్ అయితే చేయించుకొని రిసార్ట్‌కైతే వచ్చేసామనమాట. ఇది నైట్ వచ్చేసరికి రిసార్ట్‌లో మేము వచ్చేసరికి క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేశారనమాట. అక్కడ డైలీ నైట్ క్యాంప్ ఫైర్ అయితే ఉంటుందని చెప్పారు. కాకపోతే అక్కడ బాగా వర్షం పడేసి కట్టెలన్నీ కూడా బాగా నానిపోయాయన్నమాట. అందుకు లేట్‌గా క్యాంప్ ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేమందరం కూడా రూమ్‌కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇలా బయటకైతే వచ్చేసామండి. అందరం కూడా చాలా ఆకలిగా ఉందని చెప్పారు. అందరం కూడా కలిసి క్యాంప్ ఫైర్‌కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆ పక్కన రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయన్నమాట. చూసారు కదండీ వర్షం అయితే చాలా బాగా అంటే చాలా ఎక్కువగా అయితే వర్షం పడిందనమాట. నైట్ కదా చాలా బాగుందండి రిసార్ట్ అయితే చూడ్డానికి. వర్షం పడకపోయింటే ఇంకా చాలా బాగుండింది. వర్షం పడడం వల్ల కొన్ని ఇంకా చూడలేకపోయామన్నమాట. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా క్యాంప్ ఫైర్ దగ్గరికైతే వచ్చేసారండి. బాగా అలసిపోయారు. వాటర్ యాక్టివిటీస్ కదండీ! చాలా బాగా ఆకలేసింది. బాగా ఎంజాయ్ చేశారు. బాగా అలసిపోయారు కూడా. వర్షం పడడం వల్ల కూడా చాలా చలిగా కూడా ఉన్నారనమాట. సో ఇదండి మా దాండేలి ట్రిప్ వచ్చేసి ఇలా అయితే ఉంది. చాలా బాగుంటుందండి. అందరూ కూడా ఒకసారి చూడాల్సిన ప్లేస్ అండ్ అందరూ కూడా రివర్ రాఫ్టింగ్ అయితే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.